బాగుందండి. అజిత్ గారి కెరీర్లో ఒక మంచి హిట్ సినిమా. అలా అని మరి బ్లాక్ బస్టర్ 1000 కోట్లు అని చెప్పను, కానీ బాగుంది. సో అజిత్ గారు ఆ మాస్, ఆ ఎలివేషన్ షాట్స్ వాటిని బేస్ చేసుకుని తీశారు సినిమా. సో మన తమిళ్లో బిల్లా సినిమా ఒకటి ఉంటుంది. ఆ బిల్లా సినిమా తర్వాత సెకండ్ పార్ట్ అనుకోవచ్చు సినిమా. అలా ఉంది. త్రిషా గారికి అంత స్కోప్ లేదు, ఒప్పుకోవాలి. సో మన సునీల్ గారు, విలన్గా అర్జున్ దాస్ గారు ఒకటి చేశారు. సో ఒక హాలీవుడ్ రేంజ్లో తీశారు, కానీ మరీ అంత కెవ్వు కేక అని చెప్పను, కానీ ఉన్నంతలో వన్ టైం వాచబుల్ మూవీ. సో ఓవరాల్ గా బాగుంది, ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అయితే. నేను అదే అన్నా, ఏఐతో కొన్ని షార్ట్స్ చేశారు ఆయన. సో మన అదే బిల్లాలో ఎలా అయితే ఎలివేషన్ షాట్స్ చూపిస్తారో ఆ రేంజ్ లో చూపించారు. అజిత్ గారి ఫ్యాన్స్ కి ఇది ఒక ఐ ఫీస్ట్. చాలా బాగుంది. But after watching this movie, I'm already addicted to his acting. Yeah, good. As usual, Ajit movies not normal ga nachite, but I'm not his fan. But now entertainment untadi meeku. And only story anta స్టోరీ లైన్ వచ్చి నార్మల్ ఉంటదండి, బట్ దాన్ని ఒక డైరెక్టర్ తీసుకెళ్లిన విధానాన్ని బట్టి చూడండి. ఇంకా అజిత్ మీకు ఎక్కడ ఫ్యామిలీతో చూడొద్దు అనేది ఎక్కడ అనిపించదు. చాలా బాగుంది మూవీ. అసలు ఆ క్వశ్చన్ మీరు ఇన్వాలిడ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎట్లా ఒక తమిళ మూవీని ఒక తెలుగు మూవీని కంపేర్ చేయొద్దు. 2 different actings, 2 different genres. So never compare any film. అదే చెప్తున్నా కదండి, ఈ మూవీతో నేను అజిత్ ఫ్యాన్ అయిపోయా. I never watched any Tamil films before, but this movie నేను చూసింది కూడా తమిళ్లోనే. చాలా బాగుంది. Again another hit. లవ్ ట్రాక్ అనేది మీరు చాలా కొంచెం చూస్తారు, బట్ స్టోరీ బాగుందండి. నచ్చుతుంది. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, అందులో ఇంకేం లేదు. సీరియస్లీ అవుట్ ఆఫ్ ఎంతకు అడుగుతున్నారు? 5కి. అవుట్ ఆఫ్ 5 ఇఫ్ జెన్యూన్ రివ్యూ నన్ను అడిగితే కనుక 4.8. నాకు మొత్తం నచ్చింది, బట్ ఏంటంటే కొంచెం సౌండ్స్ ఎక్కువ ఉండేసరికి నాకు కొంచెం అంటే. బట్ యాజ్ ఏ అజిత్ ఫ్యాన్ ఎవరు చూడాలనుకున్నా చూడండి. టాప్ నాచ్ మూవీ. థ్యాంక్ యూ. మేము అందరూ అజిత్ ఫ్యాన్. ఫుల్ ఆఫ్ అజిత్ కోసమే తీసుకున్న ఫిలిం ఇది. అజిత్ ఫ్యాన్ కోసమే. స్టోరీస్ ఏం పెద్దగా లేదు, కానీ ఫుల్ ఎంత అందంగా వస్తున్నాడు అజిత్. సూపర్. అది ఒక ఇంగ్లీష్ స్టోరీ కదా, ఇంగ్లీష్ మూవీ కదా. దీంట్లో ఏం లేదు, మొత్తం యాక్షన్ ఫిలిం. మొత్తం అజిత్ కోసమే. అజిత్ పాత ఫిలిమ్స్ అన్ని రీమేక్. అజిత్ గారి యంగ్ లుక్ ఉంది, చాలా యంగ్ లుక్, చాలా బాగున్నాడు. చాలా బాగున్నారు. మాకందరికి మళ్ళీ ఆ ఏజ్ లో చూసిన అజిత్ అలాగే ఉన్నారు. పెప్పర్ సౌండింగ్ లో బాగున్నారా, ఈ లుక్ లో బాగున్నారా? యాక్చువల్లీ మొత్తమే పెప్పర్ సౌండ్ వస్తుంది, కొంచెమే యంగ్ లుక్ వస్తుంది. సో సూపర్ ఉంది. చాలా ఎంజాయ్ చేస్తారు. థియేటర్ లోపలికి ఫుల్ సౌండ్. మాస్ గా ఉంటుంది. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అన్ని చాలా. ఇప్పుడు ఫ్యాన్ వస్తున్నారు అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంత ఉంది. ఇప్పుడు ఓల్డ్ వింటేజ్ అజిత్ కుమార్ చూడాలంటే చూడండి, పరంగా మాస్ గా ఉంటుంది. బీజిఎం అది కొత్తగా ఒక అది ఫోల్క్ సాంగ్ పాడినోడు చేస్తున్నారు, బాగుంది. ప్లస్ పాయింట్ అంటే ఫ్యాన్ బాయ్ మూమెంట్ బ్రో. మూవీ మొత్తం అంతే కమర్షియల్ మూవీ, కానీ బాగుంటుంది. ఇది ముందు మార్క్ అంటే నీ చూసారంటే ఇది కూడా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్ ఫుల్ మాస్ బ్రో, ఫుల్ మాస్ మూమెంట్సే. టోటల్ హైప్ చాలా సూపర్ గా ఉంటుంది. ఫ్యాన్స్ అది వస్తారంటే అది ఎంజాయ్ చేస్తారు. ప్లస్ పాయింట్ ఆఫ్ మూవీ ఇస్ ఫస్ట్ విడాముయర్చి అయితే ఒక ఫ్లాప్ అయింది, ఇప్పుడు కమ్బ్యాక్ ఇచ్చిండు అంతే. సో పాజిటివ్ మీన్స్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్లీ. It's between a good relationship between the father and the son. That is good in the movie. So for his son, he is trying some things so that we can see. Action scenes around there. Actions, comedy, everything is there. So it's a family movie. We can see. Cinema hit antara? Definitely, because he gave the best no for this movie. What is your rating on this? Rating maybe 4.5 for 10 or 5? 5. 4.5. Nice. Thank you.